మంత్రి కొండా సురేఖను ఆ పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పించబోతుందా అని అంటే తప్పించే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఎందుకు అని అంటే ఆమె బిడ్డ సుష్మిత, కొండా సుష్మిత సీఎం రేవంత్ రెడ్డిని ఏ తీరుగా విమర్శించిందో మనం చూసినాం. అసలు ఇంతవరకు ఏ నేత కూడా ఆ స్థాయిలో విమర్శ చేయలేదు. పార్టీ మీద విమర్శలు చేసిర్రు, అంటే వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసిర్రు, కానీ ఈమె మాత్రం అసలు సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కినయా అని మాట్లాడింది సుష్మిత. అంతేకాకుండా ఆ, మీ అవినీతి బండారం కూడా బయట పెడతా మీ అన్నదమ్ములు అని చెప్పేసి కూడా ఆమె ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో ఆమె తల్లి మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖకు కాంగ్రెస్ పార్టీ అయితే షోకాజ్ నోటీసులు ఇచ్చింది. 3 రోజులలో వివరణ ఇవ్వాలి అని చెప్పేసి ఆ, నోటీసులు అయితే ఇచ్చింది ఆమెకు. దాని మీద కొండా సురేఖ స్పందించి ఏమన్నది అని అంటే, నా బిడ్డ తప్పుగా మాట్లాడితే, నా బిడ్డ విమర్శలు చేస్తే నాకేం సంబంధం అని చెప్పేసి ఆమె అంటూ ఉంది. అది కూడా ఒకంత నిజమే, వాస్తవమే. ఎందుకంటే ఆ, ఈమె కాదు కదా చేసింది, విమర్శలు చేసింది, వాళ్ళ బిడ్డ చేసింది కాబట్టి ఏమైనా యాక్షన్ ఉంటే ఆమె మీద తీసుకోవాలి. అంతేగాని ఈమె మంత్రివర్గంలో ఉంది కదా అని చెప్పేసి ఈమె మీద ఈమె టార్గెట్ చేసి ఈమె నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాలంటే కుదరదని చాలా మంది అంటున్నారు. ఒకవేళ కుండ సురేఖని మంత్రి పదవి నుంచి తొలగిస్తే ఏం జరుగుతుంది? దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ముఖ్య హన్మకొండ జిల్లాలో పరకాల కావచ్చు, ఇంకా 2 నియోజకవర్గాలల్లో వీళ్ళ కొండ ఫ్యామిలీ ప్రభావం చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది. ఒకవేళ మంత్రి పదవికి వీళ్ళు ఒకరు తొలగిస్తే మాత్రం ఆమె తప్పకుండా నాకు తెలిసి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసే అవకాశం ఉంటుందేమో. ఎందుకనంటే గతంలో పార్టీ మీద విమర్శలు చేయకపోయినా కొండా సురేఖ కొంతమంది అంటే సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళ మీద విమర్శలు చేసింది, మళ్ళీ తర్వాత సారీ చెప్పింది. చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది, తర్వాత సారీ చెప్పింది, అది వేరే విషయం. కానీ పార్టీ విషయం వాళ్ళ బిడ్డ విషయంకి వచ్చేసరికి సీన్ అంతా మారిపోయింది అన్నట్టు. సీన్ అంతా మారిపోయి కావాలనే టార్గెట్ చేసి సీఎం రేవంత్ రెడ్డిని కావాలని టార్గెట్ చేసి ఇట్లా అంతా ఉన్నారని చెప్పేసి విమర్శ, అంటే కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి బయట. మళ్ళా ఇంకో విషయం ఏంటి అని అంటే, గతంలో రాజగోపాల్ రెడ్డి కూడా మునుగోడు ఎమ్మెల్యే, ఆయన కూడా పార్టీ మీద చాలా అంటే చాలా విమర్శలు చేసింది. మరి ఆయన మీద ఎందుకు ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు అని చెప్పేసి కొంతమంది అడుగుతా ఉన్నారు. ఇంకోటి ఏంటి అని అంటే, చిన్నారెడ్డి కూడా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కూడా టికెట్లు అమ్ముకుంటున్నారు, కొంటున్నారు అని చెప్పేసి కూడా ఆయన కూడా ఆరోపణలు చేసింది. మరి వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు అని చెప్పేసి చాలా మంది అన్నారు. అట్లా పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా మొన్న నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్పేసి మాట్లాడారు. మరి ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? వాళ్ళంతా రెడ్డిస్ కాబట్టి, వీళ్ళు బీసీ కాబట్టి తీసుకుంటున్నారా అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు. కానీ ఈ సుష్మిత ఎప్పుడైతే వ్యాఖ్యలు చేసిందో, పరకాల తర్వాత నేనే ఇక్కడ నువ్వు రేవుని ఎందుకు ముందే ప్రకటిస్తావు అని చెప్పేసి గట్టిగానే విమర్శలు చేసింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పరకాల నుంచి నేనే పోటీ చేస్తా, స్వతంత్రంగానైనా గెలిచి చూపిస్తా, సీఎం వచ్చి ప్రచారం చేస్తాడా, ఇంకోరు వచ్చి ప్రచారం చేస్తాడా చేసుకోర్రి, నేను గెలిచి చూపిస్తా అని చెప్పేసి ఆమె సవాల్ కూడా చేసింది. మొత్తం అయితే రాష్ట్ర కాంగ్రెస్ లో మొత్తం అటు అసమ్మతి నేతలు పెరిగిపోతా ఉన్నారు, బహిరంగంగానే విమర్శలు చేస్తా ఉన్నారు. మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది భవిష్యత్తులో కొన్ని రోజుల తర్వాత తెలిసే అవకాశం ఉంది.